ఇండియా సౌత్ ఆఫ్రికా మధ్య జరగబోయే మూడవ వన్డే మ్యాచ్ మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ప్రస్తుతం అయితే మనం చూసుకుంటే విశాఖపట్నంలో ఉన్నటువంటి స్టేడియం వద్ద అయితే ప్రస్తుతం అయితే ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే అన్ని రకాలుగా పూర్తి ఏర్పాట్లు కూడా పూర్తవుతున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. మనం చూస్తున్నటువంటి ఈ యొక్క ప్రాంగణం అంతా కూడా చుట్టుగా చూసుకుంటే సుమారుగా 20,000 మంది పై చిలుకైతే మాత్రం ఈ యొక్క ప్రాంతం నుండి అయితే ఈ యొక్క క్రికెట్ని అయితే వీక్షించవచ్చు. అయితే ప్రస్తుతానికైతే మనమైతే చూడొచ్చు. దీనికి సంబంధించినటువంటి అన్ని రకాల ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. ప్రస్తుతం అయితే మనమైతే ఇక్కడ చూడొచ్చు. అయితే మనం ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే చైర్స్ ఉన్నాయి, ఇక్కడ పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే మ్యాచ్ ఆడుతూ ఉంటారో ఆ ఆటగాళ్ళ కోసం ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేకంగా ఉన్నటువంటి చైర్స్ అనేది చెప్పొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది కోచ్లు ఉంటారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ మీ BCCIకి సంబంధించినటువంటి ప్రతినిధులు కూడా ఈ యొక్క ప్రాంతం నుంచి పూర్తిగా అంతా కూడా వీక్షిస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉంటుంది. ప్రస్తుతానికి అయితే చూడొచ్చు. ఇదంతా కూడా పూర్తిగా ఎప్పటికీ అన్ని రకాలుగా పూర్తి ఏర్పాట్లు అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మనం చూడొచ్చు, ఈ విశాఖపట్నంలో ఉన్నటువంటి ఈ క్రికెట్ స్టేడియంకి ఒక ప్రత్యేకత అయితే ఉంది. ఒక చూసుకుంటే ఇక్కడ గతంలో ధోని కావచ్చు, అలాగే కోహ్లీ కావచ్చు, అలాగే రోహిత్ శర్మ కావచ్చు, అందరికీ కూడా ఈ యొక్క గ్రౌండ్ అనేది ఒక ప్రత్యేకంగా అయితే కనిపిస్తూ ఉంటున్న నేపథ్యం అయితే ఎందుకంటే ఈ యొక్క ప్రాంతంలో సెంచరీలు చేసినటువంటి ఘనతలు అయితే మాత్రం ఎన్నో ఉన్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. అదేవిధంగా ఇండియాకి ఒక సెంటిమెంట్గా కూడా కనిపిస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే గతంలో చూసుకుంటే ఆడినటువంటి మ్యాచ్ల్లో సుమారుగా 80% ఇక్కడ ఆడినటువంటి మ్యాచ్లన్నీ కూడా భారతే ఘన విజయం సాధించిన పరిస్థితి అయితే కనిపించాయి. ఇప్పటికే చూసుకుంటే సౌత్ ఆఫ్రికాకు అలాగే ఇండియాకు సంబంధించినటువంటి మ్యాచ్లు ఇప్పటికే 2 మ్యాచ్లు అయితే ఒక మ్యాచ్ ఇండియా గెలిచింది, మరొక మ్యాచ్ సౌత్ ఆఫ్రికా గెలిచింది. కానీ ఈ 3వ మ్యాచ్ చివరి మ్యాచ్ రేపు జరగబోతుంది. అయితే దీని పట్ల ఎన్నో హోప్స్ పెట్టుకున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ఇదంతా కూడా చాలా కట్టుదిట్టమైనటువంటి భద్రత చుట్టుపక్కల ఉన్నటువంటి సుమారుగా 800 మంది పోలీసుల భద్రత మధ్య అయితే మాత్రం ఇక్కడ ఈ గేమ్ని అయితే స్టార్ట్ చేస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. చూడొచ్చు, దీనికి సంబంధించినటువంటి అన్ని ఆటల పాటలు కూడా ఇప్పటికే పూర్తి చేసుకునే నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. చూస్తూ ఉంటే ఇప్పటికే పూర్తిగా ఇక్కడంతా కూడా పోలీసు బలగాలు అయితే పూర్తిగా పహారా కాస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తున్నది. సుమారుగా చూసుకుంటే ఇక్కడ 1200, 800 రూపాయల టికెట్ నుంచి సుమారుగా 18,000 రూపాయల వరకు కూడా టికెట్ అయితే విక్రయాలు జరిగిన నేపథ్యం కూడా కనిపిస్తున్నది. అంతా కూడా ఆన్లైన్లో ఇప్పటికే అమ్మకాలు జరిగిన నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ప్రస్తుతం చూసుకుంటే 25,000 టికెట్లు అయితే మాత్రం ఇప్పటికే అమ్మకం జరిగిందంటూ కూడా మరొక చెప్పుకొస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ఇప్పటికే చూడొచ్చు, దీనికి సంబంధించిన ఆటగాళ్ళంతా కూడా ఈ యొక్క ప్రాంతాన్ని చేరుకున్న పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇదంతా కూడా చూడొచ్చు, ఆటగాళ్ళంతా కూడా ఒకవైపు ఇప్పటికే దర్శనానికి కూడా వెళ్ళారు. అక్కడ ఉన్నటువంటి సింహాచలం అలాగే అక్కడ నరసింహస్వామి దర్శనం కూడా చేసుకుని ఒక ఆశీస్సులు తీసుకుని వచ్చిన నేపథ్యం కూడా కనిపించింది. ప్రస్తుతం చూసుకుంటే వీళ్ళంతా కూడా ఇప్పటికే అంతా రెడీగా సిద్ధమవుతున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. అదేవిధంగా ప్రస్తుతానికి ఇక్కడ చూస్తున్నటువంటి గ్రౌండ్ యొక్క ఫెసిలిటీస్ మనకు చూసుకుంటే చుట్టూ ఉన్నటువంటి ఏదైతే ఆ లైట్లు కనిపిస్తూ ఉన్నాయో లైట్లు అంతా కూడా పూర్తిగా గతానికి ఇప్పటికీ చూసుకుంటే దీనికి సంబంధించిన సుమారుగా 8 నుంచి 9 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతను కూడా తగ్గించినటువంటి ఏర్పాట్లు కూడా పూర్తి చేసిన నేపథ్యం కూడా కనిపించే ఉన్నది. ప్రస్తుతం చూసుకునే గతానికి ఇప్పటికీ కూడా పూర్తిగా అన్ని విధాలుగా కూడా దీనికి సంబంధించిన అప్గ్రేడ్ చేసిన నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. చూడొచ్చు, దీనికి సంబంధించినటువంటి పూర్తి ఏర్పాట్లు కూడా పూర్తవుతున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఒకవైపు ఎప్పుడు కూడా పచ్చని మైదానంలో ఉండాలి కాబట్టి ఇదంతా కూడా మెత్తని ఒక గ్రౌండ్ అయితే కనిపిస్తూ ఉంటుంది. అది ఈ మెత్తని గ్రౌండ్ల పైన ఇప్పటికే చూడొచ్చు, ఒక పక్క ఎండ వస్తున్నా సరే మరొక వైపు దానిపైన పూర్తిగా ఒక ఫాగ్ రూపంలో అక్కడ వాటర్ కూడా దాన్ని స్ప్రే చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అయితే మనం అయితే చూడొచ్చు, మనం వీక్షిస్తున్నటువంటి స్పైడర్ క్యామ్ కూడా ఆల్రెడీ రెడీ చేసిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. పూర్తిగా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ఒకవైపు చూసుకుంటే లైట్లు కూడా ఆల్రెడీ టెస్టింగ్లో పెట్టినటువంటి పరిస్థితి. ఎందుకంటే రాత్రి పగలు జరిగినటువంటి డే అండ్ నైట్ మ్యాచ్ అనమాట. రేపు మధ్యాహ్నం 1:30 ప్రారంభమైనటువంటి మ్యాచ్ రాత్రి 11 గంటల వరకు కూడా ఈ మ్యాచ్ అయితే జరుగుతున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇదే క్రమంలో ఇక్కడ ఒకే ప్రాంతంలో సుమారుగా 25,000 మందికి ఇక్కడ వీక్షించడానికి అన్ని రకాలుగా ఏర్పాట్లు అయితే పూర్తి చేసిన నేపథ్యం కూడా కనిపిస్తూ ఉంది. చూసుకోవచ్చు, దీనికోసం అయితే మాత్రం ఇప్పటికే చూసుకుంటే సుమారుగా 100,000 మంది ఉద్యోగులు అయితే మాత్రం ఈ యొక్క ప్రాంతానికి పూర్తిగా కష్టపడి దీని యొక్క తయారు చేసిన నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. దీనికి సంబంధించినటువంటి చూసుకుంటే ముఖ్యంగా మన ఇండియాలోనే ఇటువంటి స్టేడియం కూడా ఎక్కడా లేదని చెప్పచ్చు. ఎందుకంటే జాతీయ రహదారికి ఆనుకొని ఉన్నటువంటి స్టేడియం అయితే ఓన్లీ ఇది ఒక్కడే అయితే మాత్రం అయితే పరిస్థితి అయితే మనమే చెప్పొచ్చు ఖచ్చితంగా. ఎందుకంటే ఇటువంటి స్టేడియం అయితే ఎక్కడ కూడా లేదని చెప్పొచ్చు. ఇంతటి సుందరమైనటువంటి స్టేడియం, అలాగే దీనికి సంబంధించినటువంటి ఒక సెంటిమెంట్గా కూడా ఉంటున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఖచ్చితంగా ఈ యొక్క స్టేడియం ఏదైతే ఇందులో ఆట ఆడితే ఖచ్చితంగా మన ఇండియా ఖచ్చితంగా గెలుస్తుందంటూ కూడా ఖచ్చితంగా చెప్పుకోవాల్సిన నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో చూసుకుంటే 100% సుమారుగా 85% వరకు కూడా ఖచ్చితంగా మన ఇండియానే గెలిచిన నేపథ్యం కూడా కనిపించింది. అందుకు కారణం చేత ఇక్కడ 6లు 4లు కొడుతూ పాటు అలాగే వికెట్లు తీసే బౌలర్లు కూడా ఈ యొక్క
పిచ్చి కూడా అనుకూలంగా ఉంటుందని కూడా చెప్పుకోవాల్సిన నేపథ్యం కూడా కనిపించింది. అదేవిధంగా అకాల వర్షాలు కురిసినప్పటికీ కూడా వెంటనే ఇక్కడ ఉన్నటువంటి తేమను కూడా కిందకి పీల్చుకున్నటువంటి అనువుగా ఉన్నటువంటి ప్రాంతాన్ని కూడా ఈ యొక్క ప్రాంతాలు ఎంచుకునే నేపథ్యం కూడా ఉన్నది. అయితే దీని కారణంగా అన్ని రకాలుగా చూసుకుంటే పూర్తిగా బ్యాటింగ్ కానీ బౌలింగ్ కానీ అన్ని రకాలుగా అనువు కావడంతో అదేవిధంగా విశాఖపట్నం వెంటనే మన ఇండియాకు సెంటిమెంట్గా ఉంటుంది కనుక ఖచ్చితంగా అయితే మన ఖచ్చితంగా విజయం సాధిస్తామంటూ కూడా చెప్పుకోవాల్సిన నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ముఖ్యంగా క్రికెట్ సంబంధించినటువంటి ఈ ఆటగాళ్ళకు ఉన్నటువంటి ఇదంతా కూడా ఫేవరెట్లు అంతా కూడా ఒకటే చెప్పుకొస్తుంది, ఖచ్చితంగా ఇండియా ఖచ్చితంగా గెలుస్తుంది. ఖచ్చితంగా ఫస్ట్ మ్యాచ్ అయితే గెలిచింది, సెకండ్ మ్యాచ్ అయితే వారాహోరీలో ఓడిపోయినటువంటి నేపథ్యం అయితే కనిపించింది. ఖచ్చితంగా ఈ మ్యాచ్ అయితే మాత్రం ఖచ్చితంగా గెలుస్తూ ఉంటే కూడా చెప్పుకో సుమారుగా 300 పై రన్లు అయితే మాత్రం కొట్టే అవకాశాలు కూడా ఉంటాయంటూ కూడా ఒకవైపు క్రికెట్ అభిమానులు కూడా ఒకవైపు చెప్పుకొస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. అయితే ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే అన్ని రకాలుగా పూర్తి ఏర్పాట్లు అయితే మాత్రం మరి కొన్ని గంటల్లోని ఈ యొక్క ప్రాంతం నుంచి అయితే ఇక్కడ సౌత్ ఆఫ్రికాకు ఇండియాకు జరగబోయే ఈ వన్డే మ్యాచ్లో తీవ్ర ఉత్కంఠంగా చూస్తున్న పరిస్థితులు కనిపిస్తుంది. ప్రస్తుతం ఇది ఇక్కడ స్టేడియంలో ఉన్నటువంటి తాజా పరిస్థితి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.